హలో అందరికీ వంటింట్లో అమృతానికి స్వాగతం. నేను మీ సునందన. ఈరోజు సండే స్పెషల్ చికెన్ బిర్యానీ, అది నాటుకోడి బిర్యానీ, అలానే నాటుకోడి కర్రీ, అలానే దానికి సంబంధించిన రైతా, పెరుగు పచ్చడి. ఇది సింపుల్గా ఒకే వీడియోలో అన్నీ చూపిస్తాను. ఎలానో చూసేద్దాము. ముందుగా నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను. ఆ చికెన్లో ఒక 1/2 kg పక్కకు పెట్టేసి కర్రీకి, మిగతా 1 kg అయితే బిర్యానీకి అయితే కలుపుతున్నాను. ఇక్కడ చికెన్ మంచిగా వాష్ చేసుకొని ఇప్పుడు రెండిట్లలో మసాలా ఒకటేసారి వేస్తున్నాను. ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసుకోవాలి. బిర్యానీకి, కర్రీకి రెండిటికి కలిపి ఒకటేసారి చేస్తున్నాను. అలానే సరిపడంత కారం, రెండిటికి సరిపడంత కారం. మనకు సండే వచ్చిందంటే ఆగమాగంలో అన్నీ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇలా ఈజీగా కొన్ని కలిపేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అవుతుంది. అలానే పసుపు, ధనియాల పొడి, సరిపడంత ఉప్పు. నేను ఇక్కడ రాక్ సాల్టే యూజ్ చేస్తున్నాను. అలానే ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా. ఇలా మసాలాలు అన్నిట్లో వేసుకుంటే ఈజీగా అయిపోతుంది, మనకు కలుపుకోవడం కూడా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకోవాలి దానికి. అయితే మనకు బిర్యానీకి ఖచ్చితంగా పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. పెరుగు కూడా యాడ్ చేసేసి మంచిగా మసాలా అంతా బాగా పట్టేసేలాగా కలిపి పెట్టేసుకోవాలి పక్కకు. అలానే మనం చికెన్ కర్రీ కూడా కలిపేసి పెట్టేసుకోవాలి. చికెన్ కర్రీ దాంట్లో పెరుగు అవసరం లేదు, బిర్యానీ కాబట్టి నేను ఇలా పెరుగు అనేది వేశాను. ఇవి సేమ్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఫస్ట్ వేశాను. ఇప్పుడు చికెన్ మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు అలా మ్యాగ్నేట్ చేసి పెట్టండి. బిర్యానీకి అయితే ఖచ్చితంగా అలానే పెట్టాలి, ఒక 1 hour అయితే. ఇక్కడ బాస్మతి రైస్ కూడా నానబెట్టి పెట్టుకున్నాను. అలానే మనకు బిర్యానీ అంటే ఖచ్చితంగా బ్రౌన్ ఆనియన్స్ కావాలి కాబట్టి ఇక్కడ కడాయిలో ఆయిల్ వేసుకొని మంచిగా ఆయిల్ని హీట్ అయ్యాక ఇలా ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం చూస్తే వీడియోలో వేరే ఉంది, ఒరిజినల్గా చూస్తే నాకు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి. ఇవి సైడ్కి తీసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఎప్పుడైనా బిర్యానీ చేసే కన్నా ముందే పెరుగు పచ్చడి అయితే చేసుకోవాలంటే రైతా చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనకు బిర్యానీ అయ్యేసరికి అది సెట్ అవుతుంది. ఇక్కడ పెరుగులో కొంచెం ఉప్పు, అలానే ఒక 2 ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇక్కడ తమిళనాడు స్టైల్లో రైతా అయితే దీన్ని పెరుగు పచ్చడి అంటారు. అలానే కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇలా కలిపేసుకొని ఈ పెరుగు పచ్చడి అయితే పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇలా మంచిగా బీట్ చేసేసుకోవాలి. అంతే, ఇక రెడీ అయిపోయింది. ఎప్పుడైనా ఇలా ఫస్టే చేసి పెట్టుకుంటే మనకు ఆనియన్స్ అంతా మంచిగా పెరుగు పీల్చుకొని చాలా బాగుంటుంది గ్రేవీ, ఆ టేస్ట్ అనేది. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టేసుకొని ఇది కర్రీ ప్రిపరేషన్ అయితే అందులో సరిపడంత ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను. కొంచెం సాజీరా, 2 ఇలాచి, లవంగాలు, ఆకు, అలానే చెక్క, ఒక పువ్వు వేసుకొని అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఇది కొంచెం వేగాక ఉల్లిపాయలు వేసేసుకోండి. నేను ఇక్కడ ఒక 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. నాటుకోడి ఎప్పుడైనా కుక్కర్లో చేయడం కన్నా నేనైతే ఇలానే ప్రిఫర్ చేస్తాను. కడాయిలో కానీ లేదంటే నార్మల్ బౌల్లో చేయడానికి. కుక్కర్లో వేస్తే మెత్తగా అనిపిస్తుంది, నాకు ఎందుకో ఆ టేస్ట్ అనిపించదు. కొంచెం ఉప్పు వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. నేను నాటుకోడి ఒకవేళ మీకు బాగా ముదిరిందంటే కుక్కర్లో వేసుకోండి, లేదు లేతగా అంటే 1 kg లోపు ఉందనుకోండి ఇలా మంచిగా డైరెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. నేను 1 by 1 చూపిస్తున్నాను, ఎందుకంటే అన్నీ ఒకటేసారి మళ్ళీ మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది కొంచెం చికెన్ ఫ్రై అయ్యాక అందులో కొంచెం పుదీనా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనము ఫస్ట్ ఈ చికెన్ మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకో ఆ స్మెల్ అనేది రాదు, అంటే కౌసు వాసన రాకుండా ఉంటుంది, బాగుంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి ఒక 2 నిమిషాలు. కింద వాటర్ అనేది ఉండొద్దు అసలు, మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇది ఫ్రై అవుతున్న టైంలోనే కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి కూడా అందరూ వాటర్ వేసినాక వేస్తారు, అలా కాకుండా ఫస్ట్ ఇలా ఫ్రై చేసేటప్పుడు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది గ్రేవీకి. కొబ్బరి పొడి వేసుకున్నాక ఇంకొక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకొని మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. చూసారా, కొంచెం సేపు అయినాక మనకు కొంచెం ముక్క అనేది కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో సరిపడని వాటర్ వేసుకోవాలి. ఎప్పుడైనా నాటుకోడి పులుసు పెడితే చాలా బాగుంటుంది.
సో వాటర్ అనేది దీనికి ఎక్కువగా యాడ్ చేసుకోండి, మనకు బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఇప్పుడు ఈలోపు మనం బిర్యానీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. మనం ఆల్రెడీ చికెన్ని ఇక్కడ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, మనం ఏ బౌల్లో అయితే బిర్యానీ చేస్తామో ఆ బౌల్లోకి ఇదంతా షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకోవాలి. సాజీరా, లవంగా, అలానే ఇలాచీ పువ్వు, స్టార్ పువ్వు, కొంచెం అనాస పువ్వు, అలానే ఆకు, చెక్క, అలానే ఒక 2 టమాటాలు ఇలా ప్యూరీ చేసుకొని ఇది వేసేసుకోవాలి. లేదు అనుకున్న వాళ్ళు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు, నిమ్మకాయ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. అలానే మనం చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అది కూడా ఒక 1/2 కప్ వేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న పుదీనా, అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి. మనం ఎంత బాగా ముక్కలు కలిపితే అంత బాగా వస్తుంది. నాటుకోడి కదా ఉడుకుతుందా అనే డౌట్ కూడా ఉండొచ్చు, ఖచ్చితంగా ఉడుకుతుంది, బాగా దమ్ అవుతుంది. మనం ఏదైతే ఆయిల్ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నామో ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన పెట్టేసుకొని మూత పెట్టేయాలి. ఇది మీడియం ఫ్లేమ్లో మనకు బాయిల్ అవ్వనివ్వాలి. ఆలోపు మనం రైస్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ రైస్ నేను 1.5 గ్లాస్ తీసుకుంటే వాటర్ అనేది కొంచెం బౌల్కి తక్కువ తీసుకున్నాను. అంటే కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఎప్పుడైనా మనకు బిర్యానీ చేసేటప్పుడు రైస్కి వాటర్ అనేది ఎక్కువగా ఉంటే రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్లో సరిపడంత ఉప్పు, అలానే కారం, కొంచెం ధనియాల పొడి, అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మసాలాలన్నీ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మనకు రైస్కి కూడా. అలానే కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఉన్ను కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి, దానివల్ల రైస్ అనేది అతుక్కపోకుండా ఉంటుంది. ఇది మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఈ లోపు మనకు చికెన్ అనేది కొంచెం కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడగంటుతుంది. మంచిగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనకు నాటుకోడి లేతగా ఉంటే తొందరగా కుక్ అయిపోతుంది. ఇక్కడ వాటర్ అనేది మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఒకవేళ మీకు నాటుకోడి అనేది ఉడకదు అని డౌట్ వస్తే మాత్రం కుక్కర్లో వేసుకోండి. నాకు ఇది కోడి అనేది చిన్నది, సో 2 తీసుకొని మేము ఇలా కట్ చేయించుకున్నాం కాబట్టి లేతగా ఉంటుంది కాబట్టి తొందరగా ఉడుకుతుంది అనేసి నేనైతే చేశాను. బిర్యానీ అయితే అదిరిపోయింది. ఇక్కడ వాటర్ మంచిగా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకోవడమే. నేను ఇక్కడ రైస్ అనేది 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఇలా రైస్ అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ అనేది మనకు 50% to 60% కుక్ కావాలి ఫస్ట్ లేయర్ అనేది. ఇక్కడ మనకు చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది. చూసారా, చికెన్ పీస్ అనేది బాగా ఉడికింది. నాటుకోడి అయినా మనకు మంచిగా ఉడికిపోయింది చూసారా. మళ్ళీ ఇంకా హాఫ్ అనేది దమ్ పెట్టేస్తే మనకు బాగా కుక్ అవుతుంది. ఇక్కడ రైస్ మనకు 60% కుక్ అయిపోయింది. అంటే కొంచెం పలుకులాగా ఉండాలి, అప్పుడే మనకు ఫస్ట్ లేయర్ అనేది కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఆ పలుకుతోనే వేస్తే మనకు మిగతాది అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అక్కడ చికెన్ కూడా మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో దీనిపైన లేయర్ లాగా వేసేసుకోవడమే రైస్ అనేది. ఇలా తీసేసుకుంటూ లేయర్ లాగా వేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోండి దానిపైనుంచి. అలానే దానిపైన మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్, అలానే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ సెకండ్ లేయర్ కూడా దానిపైన అలానే వేసేసుకోవాలి. ఈ సెకండ్ లేయర్ అనేది కొంచెం 70 to 80% కుక్ అవ్వాలి, లేదంటే మనకు అసలు కుక్ అవ్వదు. దమ్ పెట్టినా కానీ కొంచెం ఉడుకుతుంది కానీ పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు, కాబట్టి 70 to 80% కుక్ అవ్వాలి. దాని తర్వాత కొంచెం దీనిపైన బ్రౌన్ ఆనియన్స్, మళ్ళీ కొత్తిమీర వేసేసుకొని మీకు కావాలంటే నెయ్యి కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ నెయ్యి అయితే యాడ్ చేయలేదు. దీనికి దమ్ పెట్టేసి ఒక 15 minutes ఇలా వెయిట్ ఏమైనా పెట్టేసి 15 minutes దమ్ పెట్టేస్తే మనకు సూపర్గా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఆ లోపు మనకు కర్రీ కూడా మంచిగా దగ్గరకు వచ్చేసింది కదా, చూసారా, ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఫైనల్గా దీనిపైన కూడా కొత్తిమీర వేసుకోవచ్చు. అంతే, కర్రీ కూడా రెడీ అయిపోయింది. మనకు పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది, అలానే కర్రీ కూడా రెడీ అయిపోయింది. 15 minutes తర్వాత నాకు బిర్యానీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది. లేయర్స్గా చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి, సూపర్గా ఉంది.
ఒక్కసారి నాటుకోడి బిర్యానీ అయితే ట్రై చేసి చూడండి, చాలా మందికి నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే పక్కనే బెల్ ఐకాన్ తను క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.